అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మీకు చూపించే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు కదా. సో కార్ పార్కింగ్ సౌకర్యంతో మంచి ప్రైమ్ లొకేషన్ లో మీకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నారు. సో మొత్తం కూడా హైఫైగా క్వాలిటీతో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం, అలాగే మనకి 2 BHK గ్రౌండ్ ఫ్లోర్, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK అండి. సో మనకి ఈశాన్య వైపు బోర్ ఉంది, అలాగే మనకి మున్సిపల్ వాటర్ ఉంది, అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, సిమెంట్ రోడ్స్ అండి. సో మీకు చూసుకుంటే మనకి స్టార్టింగ్ లో ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట. సో మొత్తం కూడా మనకి సింహద్వారం అయితే చూడొచ్చు. మొత్తం కూడా టేక్ వుడ్ అనమాట, మొత్తం ఫ్రేమ్. సో మనకి అలాగే పైన మనకి వాటర్ ప్రూఫ్ సీలింగ్. సో మీరు చూస్తే మొత్తం కూడా టైల్స్ డిజైన్ చేశారండి. మొత్తం ఫ్లోరింగ్ కూడా మొత్తం టైల్స్ అనమాట. హాలు, డైనింగ్, అలాగే మనకి కబోర్డ్స్ కూడా వాటర్ ప్రూఫ్ సన్ గ్లాసు, వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ సన్ గ్లాస్ తో మనకైతే డిజైన్ చేశారు. సో 130 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ లో. సో మీకు బస్ రూట్ కూడా చాలా నియర్ బై గా ఉంటుంది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికి కూడా చాలా నియరెస్ట్ గా ఉంటుంది అనమాట. సో మీకు బ్యాంక్ లోన్ అయితే మీకు 80 to 85% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. సో చూసిన ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకి 16x6 కాటేజ్ కానీ మనకి చాలా స్పేస్ అయితే ఉంటుంది. సో మీ కబోర్డ్స్ కూడా చూడొచ్చు, మంచి అవుట్లుక్ తో అయితే వచ్చింది. మనకి డార్క్ అండ్ లైట్ సన్ గ్లాస్ తో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా. సో మీకు చూసుకుంటే గ్రానైట్ ఫ్రేమ్స్ అన్ని ఇచ్చారండి. మొత్తం కూడా బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ మొత్తం కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. ఓపెన్ టైప్ కిచెన్ అండి, చూస్తున్నారు కదా. మొత్తం కూడా మోడల్ కిచెన్, ఓపెన్ టైప్ కిచెన్ అనమాట. సో మీకు సీలింగ్ కూడా ప్రొఫైల్ లైట్స్ తో మనకి కిచెన్ లో కూడా సీలింగ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇటు నుంచి కూడా మనకి వాష్ ఏరియాగా వాడుకునే విధంగా కిచెన్ లోంచి కూడా ఇచ్చారు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు అంటే G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో మీకు 130 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కి అయితే రెడీగా ఉంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి సో స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సో చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇందులో. సో చూడొచ్చు మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మొత్తం రెడీ టు ఆక్యుపై అనమాట. సో మీకు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉంది, కాల్ చేయండి. సో కాస్ట్ వచ్చేసి 1,45,00,000 అండి. సో కోటి ఇంకోసారి మీకు ఈ ఇంటి గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ ఇస్తానండి. సో మనకి 130 గజాల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఉంది కార్ పార్కింగ్ సౌకర్యంతో. సో మనకి కాస్ట్ అయితే 1,45,00,000 చెప్తున్నారు. ఎనీ నేషనల్ బ్యాంక్ లోన్ మీకు 80 to 85% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK కార్ పార్కింగ్, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK మనకి ఇచ్చారండి. సో కబోర్డ్స్ తో ఫుల్ ఫినిష్డ్ చేసిస్తారు మీకు. సో మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి, నియరెస్ట్ గా ఉంటుంది. మనకి బస్సుకి కానీ మార్కెట్స్ కానీ ఆటో ఫెసిలిటీ కానీ అన్ని కూడా నియరెస్ట్ గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉంది, కాల్ చేయండి. 1,45,00,000 G+1 130 గజాలు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా పేజ్ ని ఫాలో చేయండి. ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ.